ప్రయత్నం జరిగింది. అయితే ప్రస్తుతానికి సంబంధించి మరొక అంశం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించి తెలంగాణ నుంచి ఎన్నిసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళారు, దాంతోపాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ నేతృత్వంలోని నరేంద్ర మోడీని కానీ కేంద్ర మంత్రులను ఎన్నిసార్లు కలిసిర్రు, దాంతోపాటు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను ఎంతమందిని కలిసిండు అనేది ఒక సోషల్ మాధ్యమాలలో తెలుగు స్క్రైబ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ వార్తను ప్రచురించే ప్రయత్నం చేసింది. అయితే దాంట్లో భాగంగా ఆఖరికి తెలుగు స్క్రైబ్కు కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించండి. ఢిల్లీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పర్యటనలు చేశారు, 71, 72 అంటూ పూర్తి స్థాయిలో ఆ పర్యటనకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ కూడా వార్తలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, మీకు ఒక ఉదాహరణగా చెప్పాను. ఎంత అభద్రతాభావంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే ఇక ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ముఖ్యమంత్రి బహుశా సంతోషపడాల్సిన విషయం, నాకు రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కంటే, వాళ్ళ దగ్గర ఉన్న పిఆర్ఓ వ్యవస్థ కంటే, వాళ్ళ పిఆర్ వ్యవస్థ కంటే, ఇంకా ప్రతిపక్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా అద్భుతంగా కూడా నేను ఎన్నిసార్లు వెళ్తున్నానో వాళ్ళే కౌంట్ చేస్తున్న పరిస్థితి అనేది ఇంకా హ్యాపీగా ఫీల్ కావాల్సింది పోయి, ఇప్పుడు ఒక మెడల్ లెక్క వాళ్ళకు ఒక ఏంది అంటే నోటీస్ పంపించే ప్రయత్నం చేసిండు. ఎందుకు ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయంటే, ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా, తెలంగాణలో ఉన్న ప్రతి యువత కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి అభద్రతాభావంతో ఉండడం ఒక ఎత్తు, ఆయన చుట్టూ ఉండే పిఆర్ వ్యవస్థ భావంతో ఉండడం మరో ఎత్తు. కానీ ఆయనకు సలహాలు ఇచ్చే సలహా మండలి కానీ లేదా గైడ్ చేసే వాళ్ళందరూ కూడా ఎందుకు ఇంత అభద్రతా భావంలోకి ఆయన నెట్టేస్తున్నారు అనేది ఒక అంశం. ముఖ్యమంత్రి అంటే పరిపాలనా దక్షకుడు, ముఖ్యమంత్రి అంటే ప్రజల తలరాత మార్చే వ్యక్తి, ముఖ్యమంత్రి అంటే ఈ 4 కోట్ల మందికి తమ జీవితాలలో వెలుగు తెచ్చే అద్భుతమైన పథకాలు కానీ లేదా వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళను ఎదుగుదలకు ప్రోత్సహించే వ్యక్తి. కానీ తెలంగాణలో రివర్స్ ఏం జరుగుతుంది అంటే, ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే నోటీసులు, ప్రశ్నిస్తే అరెస్టులు అనే కోణం, ఈ అభద్రతా భావంలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ బయటికి రావాలి, మొత్తం బయటికి రావాలి. ఈ కేసులు పెట్టుడు, ఈ దుకాణాన్ని క్లోజ్ చేసుకోవాలి, ఈ నోటీసులు పంపించుడే దుబారా ఆలోచన బంద్ చేసుకోవాలి. ఎందుకో చెప్పనా, ముఖ్యమంత్రికి బలం విపక్షం, ముఖ్యమంత్రికి బలహీనత విపక్షమే. ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నా అంటే, ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి అంశంలో తప్పులను ఎత్తికి ఇగో ఇది తప్పు జరుగుతుంది అంటూ తన ముందు చూపించే ప్రయత్నం అది ముఖ్యమంత్రికి అడ్వాంటేజ్. ఎందుకంటే తన పరిపాలనలో కానీ తన ఆలోచన విధానంలో కానీ పూర్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. చేయాల్సిన బాధ్యత ఆయనది ఒకటి. రెండోది, మళ్ళీ ఇది ఎందుకు బలహీనత అవుతుంది అంటే, ఇది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పోరాటం, ఉద్యమం మొదలవుతుంది కాబట్టి అది ఆయనకు బలహీనతగా మారిపోతుంది. సో ఆయన బలంగా మార్చుకుంటాడా, బలహీనతంగా వదిలేస్తాడా అనేది సెకండరీ. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి మీరు చాలామందిని చూడండి, నేను ఒక్కొక్కరి పేరు చెప్తాను ఎందుకంటే తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే, దీంట్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, మీరందరూ కూడా చూస్తున్నారు, రేణుకా చౌదరికి సంబంధించి చాలా స్పష్టంగా కూడా అందరూ చూసిన విషయమే. ఈమె తిరుగుబాటు మొదలుపెట్టింది, దాంతోపాటు విజయశాంతి, ఇక దాంతోపాటుగా హనుమంతరావుకు సంబంధించి, ఇక దాంతోపాటుగా రాజగోపాల్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నారు. అయితే దీంతో పాటు మనకందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ పార్టీ నుంచి బహిష్కృత నేతలు కానీ లేదా ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతున్న కొంతమంది వ్యక్తులు ఏం చెప్తున్నారు అంటే, చాలా జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోవడానికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ చైర్పర్సన్స్, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక కీలక నేత, దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఒక వార్త. దీనికి కారణం ఏంది అనేది ఆరా తీస్తే
తిరుగుబాటు కాదు, ఇది అసహనం, అసంతృప్తి, లేకపోతే ఇంకోటి అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన మీద ఇప్పటికే తిరుగుబాటు బాహుటం మొదలుపెట్టింది సొంత పార్టీ నేతలే. పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రిని పూర్తి స్థాయిలో విభేదిస్తూ అనేక రకాలైన ప్రశ్నలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై గుప్పించిన విషయం మనకు తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా ఇది మొదటి అంశం అయితే, ఇక రెండో అంశం ఏంటి అంటే విపక్ష పార్టీలకు సంబంధించి. ఇందులో మీరు ఏది మెదక్ ఎంపీగా కొనసాగుతున్న రఘునందన్ రావుకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మీరు చూస్తున్నాం. ఎందుకంటే ఈ రఘునందన్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఇక రాదు, కాంగ్రెస్ అందపాతాలోనికి వెళ్ళింది, కాంగ్రెస్ను తొక్కిపడేసిలు, కాంగ్రెస్ అనేది తెలంగాణలో మర్చిపో అంటూ చాలా స్పష్టంగా కూడా ఆయన చెప్పిండు. ఇక మొదటి నుండి నినాదం ఒకటే, మొదటి నుండి కూడా మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్కు సంబంధించి కావచ్చు, లేదా హరీష్ రావుకు సంబంధించి కావచ్చు, ఒకటే నినాదం వీళ్ళది. పూర్తిగా ముఖ్యమంత్రి పరిపాలన వైఫల్యం చెందిండు. దాంతోపాటుగా రాష్ట్ర హక్కుల కంటే పరాయి రాష్ట్ర హక్కుల కోసం ఎక్కువగా పోరాటం చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కంటే ఢిల్లీ పీఠంలో తన ముఖ్యమంత్రిని పీఠాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తెలంగాణ హక్కులను కూడా కాలరాసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే జలాల విషయంలో కానీ, దానితో పాటుగా బయటికి కాంగ్రెస్ పార్టీ అని కనిపించినప్పటికీ కూడా లోపలగా భారతీయ జనతా పార్టీతో చీకటి ఒప్పందం జరిగింది అంటూ కూడా చెప్పారు. మళ్ళీ ఇదే బీజేపీ పార్టీ నుండి ఇప్పటికే బండి సంజయ్ పూర్తి స్థాయిలో కూడా ఏంది రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయిండు. దాని తర్వాత ధర్మపురి అరవింద్కు సంబంధించి కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేసిండు. అంటే ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని అందపాతాళంలోకి తొక్కేస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఇక ఇక్కడితో ఆగింది అంటే ఇక్కడితో కూడా ఆగాలి. మధ్యలో మీరందరూ కూడా చూసారో ఆకునూరి మురళి కూడా దీని మీద ఫైర్ అయిన పరిస్థితి కనబడుతుంది. అంటే రేవంత్ యొక్క ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడానికి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ రేవంత్ అనే వ్యక్తిని నమ్మడం అనేది అది ఏంది అంటే నిప్పుల మీద నడక. ఎప్పుడు ఏ విధంగానైనా మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం సాయశక్తుల కృషి చేయడంతో పాటుగా తన యొక్క మైండ్ సెట్తోని, టాపిక్ డైవర్షన్లతోని ఏ విధంగానైనా పూర్తి స్థాయిలో అంటే ఏదైనా అష్ట కష్టాలు పడతారని మనం అంటాం. కానీ అష్ట కష్టాల ఆలోచనతోనైనా అందరినీ బొక్కబోర్ల పడేసైనా ఆయన అధికారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా తీసుకుంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆ స్కిల్స్ ఉన్నాయి, లేవు అని నేను అన్నా. ఎందుకంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ రథసారథి కేసీఆర్కు సంబంధించి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని 1.07%, దాదాపుగా 1.5% ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కోల్పోతే ఆ పర్సంటేజ్తోనే పూర్తి స్థాయిలో అధికారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలలో మనం గనక చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తిగా కూడా ఎటు చూసినా ఏ దిక్కు చూసినా ఒకటే అంశం, రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బాహుట మొదలైంది. రైతులకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, నిరుద్యోగులకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కార్మికులకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ప్రైవేట్ ఆసుపత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి, విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు యూనివర్సిటీలకు సంబంధించి అక్కడ చదువుకునే విద్యార్థులకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఎటు చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇట్లనే జరిగితే ఎట్లా అనేది ఒక అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కనుక జరిగితే భవిష్యత్తులో పరిస్థితి ఏంది అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. సో ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు ఒక ఎత్తు, కాంగ్రెస్ పార్టీలో అలజడి మరో ఎత్తు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఇంకొక వైపు, సెంట్రల్లో ఉన్న బీజేపీకి సంబంధించి ఎప్పుడూ కూడా రాబందుల్లా ఎదురు చూస్తుంది ఇక్కడి అధికారాన్ని ఏ విధంగా పట్టాలి, ఇక్కడ అధికారాన్ని ఎట్లా తెచ్చుకోవాలని. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ జరిగిన సర్వేలు ప్రతి ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా స్పష్టంగా చెప్పినాయి. ఓ సర్వే ఏమో 78, ఓ సర్వేకు సంబంధించి 82, ఓ సర్వేకు సంబంధించి 100 స్థానాలకు సంబంధించి చాలా స్పష్టంగా కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లనే ఉంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు గనక చూసుకుంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒకసారి నేను ఏమంటున్నానంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిస్థితి కూడా ఒకసారి మీరు చూడుర్రి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎంత తిరుగుబాటు వచ్చినా కూడా రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలలో పూర్తి స్థాయిలో కూడా చూసినా కానీ, లేకపోతే మరొక వైపు ఇంకొక అంశాన్ని చూసినా కూడా ఇదే అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పినా అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అసంతృప్తి ఉన్నది వాస్తవం, ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదనేది వాస్తవం, ఎమ్మెల్యేలకు సంబంధించి అసంతృప్తి ఉన్నది, మంత్రులకు అసంతృప్తి ఉన్నది, ముఖ్యమంత్రికి అసంతృప్తి ఉన్నది. నేను ఏదో చేద్దాం అనుకుంటే నాకు ఎక్కడ సహకరిస్తలేరు అనేది ముఖ్యమంత్రి వాదన. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి అధికారులకు సంబంధించి రోజు ఎక్కడ చూసినా ఏడ చూసినా కూడా ఏదో రకంగా ఏదో ఒక దాంట్లో దొరుకుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే అధికారులకు సంబంధించి లంచాలు డిమాండ్ చేయడమో, ఏసీపీ సోదాలలో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఏది చేసినా కూడా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తూ పూర్తి స్థాయిలో కూడా ఎన్ని జరిగినా కూడా ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డిని కట్టడి చేయడంలో ఎంత పోరాట పటిమ చేసినా కూడా, ఎన్ని ఆధారాలు ఉన్నా కూడా కనీసం ఆయన మీద చర్యలు తీసుకోలేకపోయే పరిస్థితులలో ఉన్నది. అంటే ఒకటి, కేంద్రానికి సంబంధించి సపోర్ట్ ఏమన్నా గట్టిగా ఉన్నదా, భారతీయ జనతా పార్టీతోని లోపాయకార ఒప్పందంతోనే ఆ రేవంత్ రెడ్డి ఉన్నాడా అనేది ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇట్లయితే ఎట్లా అనేది తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ నా దగ్గరికి వచ్చిన ఎపిసోడ్ల ప్రకారం, నా దగ్గరికి వచ్చిన చర్చ ప్రకారం జరిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏది చెరువులో ఉండాల్సిన చేపను తీసుకొచ్చి చేప పిల్లను కనుక ఒడ్డు మీద ఎత్తే గిల్ల ఎట్లా కొట్టుకుంటుందో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి కూడా అట్లానే ఉన్నది. భారతదేశంలో ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ నుంచే. ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలి అన్ని రకాలుగా. కానీ మన రాష్ట్రానికి సంబంధించి ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఎక్కడో సోషల్ మాధ్యమాలలో చదివిన, ఈ తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాన్ని దోసుకొని విదేశాలలో భారీగా పెట్టుబడులు పెడుతూ మన సంపదను కొల్లగొడుతున్నారు అనేది ఒక ఆర్టికల్ ఎక్కడో చదివినాను. చాలా స్పష్టంగా ఉంది అందులో. ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ లేదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి దోచుకోవడం దాచుకోవడం అనే పరిస్థితి. దీని మీద తిరగబడాల్సిన అవసరం కూడా